హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. హల్లెలూయా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఇక్కడ మనకి 2 సూచనలు ఉన్నాయి. ఒకటి, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇది ఒక సూచన. రెండవది, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇవి 2 సూచనలు. మొదటిది చూసుకుంటే, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె గర్భిణి ఉన్నది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది. సూర్యుని ధరించుంది, చంద్రుని మీద నిలిచి ఉన్నది, 12 నక్షత్రముల కిరీటాన్ని ధరించుకున్నది. ఇది ఒక సూచన. దీని గురించి మనం చూసుకుంటే, ఆ సూర్యుని ధరించుకున్నప్పుడు ఆ సూర్యుడు ఎవరు, ఆ స్త్రీ ఎవరు, ఆ చంద్రుడు ఎవరు, 12 నక్షత్రములు ఎవరు అనేసి ఇప్పుడు చూసుకుందాం. మొదట స్త్రీ గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పబడినది? క్రీస్తు సంఘమునకు శిరస్సైన లాగున అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య పురుషునకు లోబడాలి. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే ఇక్కడ స్త్రీని దేంతో పోలుస్తున్నాడు? సంఘముతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీని సంఘముతో పోల్చున్నాడు. అలాగే సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, అంటే సూర్యుని ధరించుకునే ఒక సంఘము. పరలోకములో ఒక సూచన యోహానుకి కనబడుతున్నది. సూర్యుని ధరించుకున్న ఒక సంఘము. అయితే ఆ సూర్యుడు ఎవరు? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం.
అయితే ఉమ్, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఉమ్, నీతి సూర్యుడు ఉదయించును, ఆ, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక ఉమ్, మీరు బయలుదేరి ఉమ్, క్రొవ్విన దూడలు ఉమ్, గంతులు వేయినట్లు ఆ. గంతులు వేయుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పిన అంటే అలాగ సంతోషించమని చెప్తున్నాడు. ఎందుకు? నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీతి సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడంటే మనందరికీ ఒక సూర్యుడు, నీతి సూర్యుడు ఉదయించబోతున్నారు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. సరే 26 తీసుకుందాం, 26 చదువుకుందాం. యేసుక్రీస్తునందు ఆ, మీరందరూ విశ్వాసము వలన ఆ, దేవుని కుమారులై ఉన్నారు. ఉమ్, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు చెప్తున్నాడు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని. అలాగే రెఫరెన్స్ రాసుకోండి, రోమిలకు రాసిన పత్రిక 13:14, 13వ అధ్యాయము 14వ వచనం. రెఫరెన్స్ రాసుకోండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోండి అని చెప్తున్నాడు. దాంట్లో యేసుక్రీస్తును ధరించుకున్న వారై అంటే ఇప్పుడు సంఘము ఎవరిని ధరించుకున్నది? యేసుక్రీస్తును ధరించుకున్నది. అంటే సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, యేసుక్రీస్తును ధరించుకున్న ఒక స్త్రీ చంద్రుని మీద నిలిచి ఉన్నది. ఎవరి మీద? చంద్రుని మీద. మామూలుగా అంతరిక్షంలో మనం చూసుకుంటే సూర్యుని యొక్క వెలుగు లేనిదే చంద్రుడు వెలగడు. అంటే సూర్యకాంతి చంద్రుని మీద పడితేనే చంద్రుని యొక్క కాంతి మనకి ఉంటుంది. అది మనం అంటాం నిండు వెన్నెలని అంటాము, అమావాస్య అంటాము. దాని అర్థం ఏంది? అమావాస్య టైంలో చంద్రుడు కనబడడు, పౌర్ణమి సమయంలో పూర్తిగా కనబడతాడు, మధ్యలో సగం సగం కనబడ్డము, ఇలా ఉంటుంది అన్నమాట. ఎందుకది? సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా ఉంటుంది. అది తిరుగుతున్న సమయంలో ఆ వెలుగు ఎంత పడితే అంత మాత్రమే చంద్రుడు కనబడతాడు. అంటే సూర్యుని యొక్క కాంతి వలన చంద్రుడు వెలుగుతున్నాడు. ఇది మనకి మామూలుగా కనిపించేది. అదేవిధంగా క్రీస్తుని ధరించుకొని చంద్రుని మీద నిలిచి ఉన్నది. అంటే క్రీస్తు ద్వారా చంద్రుడు వెలుగుతున్నాడు. అంటే అది దేని వలన అనుగ్రహించబడుతుంది? క్రీస్తు ద్వారా. అంటే సూర్యుని ద్వారా చంద్రునికి కాంతి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన దాని మీద నిలబడి ఉన్నది ఒక స్త్రీ. అంటే యేసుక్రీస్తు అనుగ్రహింపబడిన దాని మీద సంఘం నిలబడి ఉన్నది. ఏంది అది? చంద్రుడు అంటే అర్థం ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు, ఏ కృప? దేవుని కృప. ఆ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచిండి. అంటే కృపలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము క్రీస్తుని ధరించుకొని కృప మీద నిలబడి ఉన్నది. హల్లెలూయా. కృప మీద నిలబడి ఉన్నది. ఆ కృప ఎవరు అనుగ్రహించబడినది? దేవుడు కృపను అనుగ్రహిస్తే ఆ కృప మీద మనము నిలిచి ఉన్నాం. ఆ సూచనలో అదే ఉంటుంది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఉన్న ఒక స్త్రీ, నిండు గర్భిణి అయిన ఆ స్త్రీ యేసు ప్రభుని ధరించుకొని యేసు ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన ఆ కృప మీద సంఘము నిలబడి ఉన్నది. ఇటువంటి సంఘము, ఇటువంటి మందిరము ఏ విధంగా జరగబోతుంది అనేది మనకి దీంట్లో ఈ యొక్క సూచనలో ఉంటుంది. ఇంకొకటి ఉన్నది దాంట్లో. ఏందది? ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను.
12 నక్షత్రముల కిరీటం అంటే ఎవరు? మొదటి అధ్యాయము, ప్రకటన మొదటి అధ్యాయము 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. చాలు. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే ఇక్కడ నక్షత్రాలు అంటే ఎవరు? దూతలు. నక్షత్రాలు అంటే ఇక్కడ దూతలు. దీంట్లో వస్తే 12 నక్షత్రములని చెప్పారు. అంటే 12 మంది దూతలు. ఈ 12 అనే సంఖ్య మనకి యేసు ప్రభు శిష్యులు తప్ప మనకి ఎక్కడ కనబడదు. ఈ 12 మంది సంఖ్య అనేది యేసు ప్రభు యొక్క శిష్యులు తప్ప మనకి ఎక్కడ కనబడదు. ఈ 12 నక్షత్రముల కిరీటాన్ని శిరస్సు మీద ధరించుకుంది ఆ స్త్రీ. అంటే ఈ సంఘము 12 మంది అపోస్తుల బోధ యందు నిలిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం తీసుకుందాం, 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. రొట్టె విరుచుటయందు, అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు, సహవాసమందు ఎడతెగక ఉండిరి. అంటే నిలకడగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇంకొకటి రాసి పెట్టుకోండి రెఫరెన్స్. యూదా పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. 8 కాదు 18. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరహాసకులందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు, అలాగే ఆయన శిష్యులైన అపోస్తలులు చెప్పిన మాటలని జ్ఞాపకము చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే మనకి పరిశుద్ధ గ్రంథములో చూసుకుంటే అపోస్తలుల బోధ మీద మనము నిలబడి ఉన్నాం. యేసు ప్రభు తర్వాత నుంచి మనం చూసుకుంటే యేసు ప్రభుని ధరించుకొని సంఘము యేసు ప్రభుని ధరించుకొని కృప మీద, యేసు ప్రభు అనుగ్రహించిన ఆ కృప మీద నిలిచి ఉండి ఆయన శిష్యులైన ఆ 12 మంది అపోస్తలుల బోధ అని శిరస్సుగా ఉన్నది. అంటే అపోస్తలుల బోధలో నిలకడగా ఉన్నారు, దాంట్లో ఎడతెగక ఉన్నది ఆ సంఘము. హల్లెలూయా. మనము చూసుకుంటే నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభు గురించి ఉంటుంది. అలాగే మొత్తము దాంట్లో ఉన్నదంతా కూడా అపోస్తలులు రాసినదే ఉంటుంది. మత్తయి అపోస్తలుడే, మార్కు, లూకా, యోహాను, అపోస్తలైన పౌలు, యూదా, ఇంకా ఇంకొక యోహాను, అలాగే పేతురు, తీతు, వీరందరూ కూడా అపోస్తలులే. అపోస్తలైన పౌలు మిగతా వారికి, మిగతా సంఘాలకు కూడా రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు వారు. అలాగే ఈ స్త్రీ అపోస్తలుల 12 నక్షత్రముల కిరీటాన్ని శిరస్సు మీద ధరించుకొని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘము, ఇటువంటి సంఘము మీద ఇంకొక సూచన ఉంటుంది. ఇటువంటి సంఘం మీద ఇంకొక సూచన ఉంటుంది. ఏందది? అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. హల్లెలూయా.
ఎర్రని మహాఘట సర్పం. ఎరుపు అంటే మామూలుగా లోకంలో ఎరుపు అంటే దేనికి సూచనగా చెప్తారు? లోకంలో కోపం అని చెప్పచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఎర్రని మహాఘట సర్పము, ఒక సర్పము, దానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఇది చెప్పాను మీకు, గుర్తుందా? 7 తలలు అంటే 10 కొమ్ములు అంటే. సరే, 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దాని తలల మీద అంటే ఆ 7 తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని ఈర్చి భూమి మీద పడేస్తుంది. ఈ 7 తలలు ఏంటి, 10 కొమ్ములు ఏంటి, ఎందుకు ఇక్కడ ప్రస్తావన జరిగింది, ఈ మహాఘట సర్పము ఏమిటి అనేది చూసుకుంటే అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు, 7 తలలో ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి. 5 కూలిపోయిరి. ఒకడున్నాడు. కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. హల్లెలూయా. 7 తలలు ఎవరు? 7 మంది రాజులు. మరి 10 కొమ్ములు చూస్తే 10 కొమ్ములు కూడా రాజులే, కానీ వారికి వీరికి తేడా ఏంటంటే ఆ 7 మంది రాజులు రాజ్య పరిపాలన చేస్తున్నారు, ఈ 10 మంది రాజులు పరిపాలన చేయలే. హల్లెలూయా. ఈ 7 రాజులు ఎవరు అనేది చూసుకుంటే మొత్తము ప్రస్తుతము వరకు భూమి మీద ఏలబడిన సామ్రాజ్యాలు మనం చూసుకుంటే మొదటిది ఐగుప్తు సామ్రాజ్యం. ఎక్కడ ఉంటుందంటే మనకి ఇశ్రాయేలీలో వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు సామ్రాజ్యంలో, అదొక సామ్రాజ్యము. రెండవది అష్షూరు, ఇశ్రాయేల్ తర్వాత ఉంటుంది అన్నమాట. ఈ బబులోను సామ్రాజ్యానికి ముందు అష్షూరు సామ్రాజ్యము ఉంటుంది. మొదటిది వచ్చి ఐగుప్తు, రెండవది అష్షూరు, మూడవది దానియేలు కాలం మనకు కనబడుతుంది బబులోను సామ్రాజ్యం మూడవది. నాలుగవది అదే దానియేలు కాలంలో మాదీయ పారసీకుల సామ్రాజ్యం మనకు కనబడుతుంది. అలాగనే దాని తర్వాత మనం చూసుకుంటే మిగతా గ్రంథాలలో గ్రీకు సామ్రాజ్యం మనకు కనబడుతుంది. దాని తర్వాత యేసు ప్రభు కాలంలో వచ్చే కాడికి రోమా సామ్రాజ్యం కనబడుతుంది. ఇప్పటికి ఎన్నైనాయి? ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమా. ఇంకొకటి ఉన్నది, ఇదే మనకి ప్రతిమలో కూడా చెప్తాడు, దానియేలు గ్రంథంలో ప్రతిమలో కూడా చెప్తాడు. కాకపోతే దానిలో 5 రాజ్యాల గురించి చెబుతుంది. దీంట్లో దాని ముందున్న 2 కలిపి 7 రాజ్యాల గురించి చెబుతుంది. ఆ 17వ అధ్యాయంలో చూసుకుంటే 5 కూలిపోయారు, 6వది ఉన్నది, 7వది రావాలి. 6వది ఉన్నది, 7వది రావాలి. ఎప్పుడిది? యోహానుకి ఆ దర్శనము, ఆ సూచన కనబడే సమయంలో 6వది ఉన్నది, 7వది రావాలి. 6వది ఉన్నది, 7వది రావాలి. అంటే ఆ కాలంలో రోమా ఉన్నది. అంటే ఐగుప్తు కూలిపోయింది, అష్షూరు కూలిపోయింది, బబులోను కూలిపోయింది, మాదీయ పారసీక కూలిపోయింది, గ్రీకు కూలిపోయింది. రోమా అప్పుడు ఉన్నది. యేసు ప్రభు కాలంలో కూడా రోమా సామ్రాజ్యము ఉన్నింది. దాని తర్వాత ఒక రాజ్యము రావాలి, ఒక సామ్రాజ్యము
రావాలి. వీరు అధికారికంగా ప్రపంచమంతా తెలిసేలాగున రాజ్య పరిపాలన చేసిన సామ్రాజ్యాలు ఇవి. తెలియబడని 10 కొమ్ములు ఉన్నాయి, అంటే 10 మంది రాజులు ఉన్నారు. వారి గురించి వారేందంటే ఇంతవరకు రాజ్య పరిపాలన చేయలేదు, అంటే మనకి సైడ్గా ఉండేయాలని అర్థం అనమాట. అంటే సామ్రాజ్యముగా వాళ్ళేమి ఆడలేదు, సైడ్గా పక్కపక్కనగా ఉన్నవాళ్ళు ఈ 10 మంది రాజులు. ఇవి కూడా ఒక 10 దేశాలు ఉంటాయి, దాని సంగతి మళ్ళా చూసుకున్నాం. ప్రతిమలో మనం చూసుకుంటే అరికాలికి పైన ఉండేది ఇనుముగా మనకు కనబడుతుంది. దాని తర్వాత మనకి మట్టి ఇనుము కలిసినదిగా ఉంటుంది. ఆ ఇనుము ఎవరు అంటే రోమా అని చెప్తారు. ఆ రోమా అన్నిటిలో బలము గలది ఉంటుంది. అంటే ఇనుము ఎలాగైతే అన్నిట్లో బలము కలిగినదిగా ఉంటుందో అలాగనే రోమా సామ్రాజ్యము అన్ని విషయాల్లో బలముగా ఉంటుంది, అన్ని విషయాల్లో గట్టిగా ఉంటుంది. అయితే దాని తర్వాత సామ్రాజ్యము మట్టి ఇనుము అన్ని కలిసినదిగా ఉంటుంది. ఆడ మనకి చాలా వివరంగా చెప్తారు. వారు కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు, కొన్ని విషయాల్లో తక్కువగా ఉంటారు. వీరు అక్కడ ఉంటారు, వారు ఇక్కడ ఉంటారు. అయితే మట్టికి ఇనుముకి ఎలాగైతే అతకదో అలాగ వారిలో భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే కలిసి కట్టుగా ఉండే దేశాలాగా ఉంటుంది. అది 7వ సామ్రాజ్యం. యోహానుకి సూచన వచ్చిన సమయంలో రోమా సామ్రాజ్యం ఉన్నింది. దాని తర్వాత 7వ వాడు రావాలి అని చెప్పినాడు. ఈ కాలంలో ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే 6 అయిపోయినాయి, 7వది ఉన్నది. అందరూ కూడా ఇప్పుడు చూసుకుంటే ఒక దేశపు వాళ్ళు ఇంకొక దేశానికి వెళ్తున్నారు, ఇంకొక దేశం వాళ్ళు ఇంకో దేశానికి వెళ్తున్నారు. అలాగనే పైకి మాత్రము అందరూ కలిసి ఉన్నట్టే ఉంటారు, కానీ లోపల ఒక్కొరంటే ఒక్కరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న దేశాల్లో మనం చూసుకుంటే. అంటే ఆ దానియేలు గ్రంథములో ఆ ప్రతిమలో చూసుకుంటే కూడా మట్టి ఇనుము అతకనట్లు విలువిల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడున్న ప్రస్తుతమున్న కాలములో ప్రస్తుతమున్న రాజ్యములు కూడా అంత కలిసికట్టుగా ఉంటాయి, అన్నీ కలిసికట్టుగా ఉంటాయి, కానీ ఒకరిలో ఒకరికి భేదాభిప్రాయాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దీని తర్వాత 8వ రాజు రావాలి. అదేం చెప్పాడు ఒక్కసారి క్లారిటీగా గమనించండి. 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. జాగ్రత్తగా గమనించండి ఈ వచనాన్ని. ఉండినది కానీ ఇప్పుడు లేదు. ఆ ఇప్పుడు లేనిదైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడై ఉండి తానే 8వ రాజు అగుచు నాశనానికి పోతాడు. అంటే ఉన్నాడు కానీ లేడు, అంటే ఉన్నాడు కానీ ఎవరికి కనబడడు. ఆ 7గురితో పాటు ఉన్నాడు, 7గురితో పాటు 8వ రాజుగా. అంటే వీరందరినీ ప్రేరేపిస్తున్నది ఎవరు? ఆ క్రూర మృగమే. ఉన్నాడు కానీ కనబడడు, ఉన్నాడు కానీ లేడు. 7గురితో పాటు 8వ రాజు అగుతూ నాశనానికి పోతాడు. అంటే ఉన్నాడు కానీ కనబడడు. వారందరికీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? ఆ క్రూర మృగము ఉన్నది. అంటే వారందరినీ ప్రేరేపిస్తూ నడిపించినది ఎవరు? క్రూర మృగము అని ఇక్కడ చెప్పబడినది. హల్లెలూయా. ఉండినది, అది ఉంది కానీ ఎవరికి కనబడదు. ఆత్మ కదా, కనబడదు. కానీ అందరినీ ప్రేరేపిస్తూ అందరి చేత కార్యములు జరిగించుకుంటూ తర్వాత బయలుపడతాడు, తర్వాత బయటపడతారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందే ఈ కాలము అయిన తర్వాత 8వ రాజుగా వచ్చి నాశనానికి పోతా ఉంటాడు. అంటే వాడు రాజు అవ్వడము, నాశనము రావడం ఒకేసారి జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఈ అంత్యక్రీస్తు
అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తుని విశ్వసించినట్టే, క్రీస్తుని నమ్ముతున్నట్టే ఉంటూ లోపల కలహాలు రేపుతూ ఉంటాడు. సాతాను సంబంధి. హల్లెలూయా. ఆ క్రూర మృగము అలా ఉంటారనమాట. ఇంతవరకు ఉన్నది కానీ లేదు అంటే ఎవరికి కనబడరు. అయితే మొదటి రాజు నుంచి చివరి రాజు వరకు అందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఆ క్రూర మృగము యొక్క 8వ రాజు యొక్క ఆధీనములో ఉన్నారు. ఆ సాతాను యొక్క ఆధీనములో ఉన్నారు. ఆ సాతాను 8వ రాజు అవుతూ నాశనానికి పోతారు. హల్లెలూయా. దాని గురించి ఇక్కడ చెప్పబడినది మహాఘట సర్పము. ఈ ఘట సర్పానికి 7 తలలున్నాయి. అంటే 7 మంది రాజులు, 10 కొమ్ములు, మళ్ళీ 10 మంది రాజులు ఉంటూ దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవుని రాకడికి ముందు జరగబోయే విషయాలు ఇవన్నీ. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం. నక్షత్రాలు అంటే ఎవరు? ఇందాకే చదువుకున్నాం. నక్షత్రాలు అంటే ఎవరు? దూతలు. శిష్యులు అని చెప్పకండి. అక్కడ శిష్యులు అంటే దూతలు ఉందా? దూతలు. నక్షత్రాలు అంటే దూతలు. ఆకాశ నక్షత్రములో 3వ భాగముని అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దూత, యేసు ప్రభు యొక్క దూతలు ఎవరు? దేవుని సేవకులు. ఆ 12 అనే సంఖ్య అనేది శిష్యులకి మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదు. దాని తర్వాత దూతలంటే దేవుని సేవకులు. ఈ దేవుని సేవకులలో ఉన్న సేవకులందరిలో 3వ భాగముని ఈడ్చి భూమి మీద పడేస్తుంది. అంటే వాళ్ళని, భూమి అంటే అర్థమైంది ఆత్మ సంబంధంగా లోకము. హల్లెలూయా. భూమి అంటే లోకము. ప్రస్తుతము ఇక్కడ ఉన్న సేవకులందరిలో 3వ భాగము సేవకులందరినీ కూడా ఈడ్చి లోకంలోకి లాగేస్తుంది. అంటే వారు ఆత్మానుసారంగా ఎదగకుండా లోకానుసారంగా జీవిస్తారు. హల్లెలూయా. అంత్య దినాలలో జరిగేటి ఇవన్నీ. 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద చాలు. సముద్రములో నుంచి, సముద్రం అంటే జలము, జలములలో నుంచి ఒక క్రూర మృగము బయటకి రావడము. క్రూర మృగము బయటికి రావడం. జలము అంటే అర్థం ఏంటంటే జన సమూహము. సముద్రములో నుంచి బయటికి రావడం అంటే జన సమూహములో నుంచి ఒక క్రూర మృగం వస్తుంది. ఇక్కడికి రండి. ఆకాశ నక్షత్రములలో అంటే ఈ జనములలో ఉండే నక్షత్రములలో 3వ భాగము నక్షత్రాలని అది ఈడ్చి భూమి మీద పడేస్తుంది. అంటే భూమి మీద ఉన్న జన సమూహములో దేవుని యొక్క సేవకులలో ఎవరెవరైతే ఉంటారో వారిలో 3వ భాగపు యొక్క సేవకులని ఆ ఘట సర్పం ఏం చేస్తుంది? ఈడ్చి లోకములో పడేస్తుంది. అందరినీ కూడా లోకానికి బానిసలుగా, సేవకులనే లోకానికి బానిసగా చేసేస్తుంది ఈ ఘట సర్పం. ఎర్రని మహాఘట సర్పము. దీనికి 7 తలలు 10 కొమ్ములు కలిగి దాని తోకతో ఆకాశ నక్షత్రాలలో అంటే భూమి మీద ఉన్న ప్రతి సేవకులందరిలో 3వ భాగము ఉన్న సేవకులందరినీ కూడా ఈడ్చి లోకములో పడేస్తుంది. ఎందుకంటే కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ స్త్రీ కనాల్సిన ఆ స్త్రీ కనగానే ఆ శిశువును పుట్టబోతున్న
ఆ బిడ్డను మింగేయాలనేసి ఘటసర్పము ఎదురు చూస్తూ ఉన్నది. దాని తర్వాత చూస్తే సమస్త జనములను ఏలనయ్యున్న ఎనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆ యొక్క ఘట సర్పానికి దొరకకుండా ఆ శిశువు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. సమస్త జనాలని ఇనపదండముతో ఏలబోయే ఒక మగ శిశువు దేవుని దగ్గరికి కొనిపోబడుతున్నాడు. దాని తర్వాత 7వ వచనంలో ఉంటుంది, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. హల్లెలూయా. ఘట సర్పం ఎవరు? అపవాది. సాతాను ఏం చేస్తున్నాడంటే, ఏ సంఘమైతే, అన్ని సంఘాలు కాదు, ఏ సంఘమైతే, ఏ మందిరం అయితే సూర్యుని ధరించి అంటే క్రీస్తుని ధరించి ఆయన కృప మీద నిలిచి అపోస్తుల బోధను ఆధారము చేసుకొని అపోస్తుల బోధలో ఎడతెగకున్న ఆ సంఘము ఎప్పుడైతే దేవుని రాకడ వస్తుందో అలాంటి సమయాలలో ఆ సంఘములో ఉన్న బిడ్డలని, ఆ స్త్రీ గర్భము ధరించినది, ఆ కననైన ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగేయాలనేసి సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే సంఘములోని బిడ్డలు, ఆ సంఘములోని బిడ్డలని ఆ ఘట సర్పము అంటే సాతాను మింగేయాలని చూస్తూ ఉన్నాడు. ఈ తరుణములో విశ్వాసుని బలపరిచే సేవకులని కూడా లోకములోనికి లాగుతా ఉంది సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, 7 తలలు 10 కొమ్ములు, దీని అర్థమైంది. ఎందుకు ఇక్కడ ప్రస్తావన ఉందంటే, 7 సామ్రాజ్యాలు, 10 మంది రాజులు. సాతాను సంఘం మీద ఏ విధంగా అయినా కానీ శ్రమలను తీసుకొని వస్తూనే ఉంటాడు. ఏ విధంగా అయినా కానీ ఆ ఆత్మలని మింగివేయాలి. ఇక్కడ మింగడం అంటే మింగేయడం అని కాదు, వారిని కూడా లోకములోనికి తీసుకుని రావడము, వారిని కూడా లోకములోనికి తీసుకుని రావడం, వారిని ఆత్మ సంబంధంగా కూలదోసేయడానికి. మనకు అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనందరం కూడా స్వతంత్రులము కనుక మరలా ఆ దాస్యమును కాడి కిందకి చిక్కుకొనకుడి. మనల్ని దాస్యపు గృహములో నుంచి మనల్ని తీసి దేవుని సంఘములో నిలబెట్టి ఉన్నాడు. అయితే సాతాను వారిని మరలా దాస్యములోనికి లాగాలని చూస్తూ ఉన్నది. హల్లెలూయా. మరలా దాస్యంలోకి లాగాలని చూస్తూ ఉన్నది. ఇది సాతాను యొక్క తలంపు అన్నమాట, సాతాను యొక్క విధి. అయితే సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుని ఆ స్త్రీ కంటది. అంటే ఆ సంఘము దేవుని యొక్క రాకడ సమయంలో సమస్త జనాల్ని ఏలబోయే ఒక మగ శిశువు అంటే సంఘంలోని బిడ్డలే రాకడకి ఎత్తబడతారు. అయితే ఎవరికి దొరకకుండా? అపవాదికి దొరకకుండా. వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా ఆ శిశువు దేవుని దగ్గరికి కొనిపోబడతాడు. ఎప్పుడు కొనిపోబడతాడంటే స్త్రీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో, అంటే సంఘములోని బిడ్డలు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటారో అప్పుడు వారు దేవుని దగ్గరికి కొనిపోబడతారు. దాని తర్వాత సాతానికి మిఖాయేలుకి యుద్ధం జరుగుతుంది. అక్కడ మహాఘట సర్పము మిఖాయేలు అని చెప్పి, మిఖాయేలు ఎవరు అంటే
పరలోకములో ఉన్న దేవుని దూతలలో ప్రధానులలో ఒకడు. అలాగే ఈ దూత పని ఏమిటంటే దేవుని యొక్క బిడ్డలకి విరోధముగా వస్తున్న ఆ సాతానుతో యుద్ధము చేయడమే మిఖాయేలు పని. ఒక దూత దేవుని దగ్గర ప్రధానమైన దేవదూతలలో ఒక ప్రధానుడు. ఈ దూత యుద్ధములు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధుల పక్షమున దేవునికి విరోధులుగా ఉండే వారికి వ్యతిరేకముగా ఈ మిఖాయేలు యుద్ధము చేస్తూ ఉంటాడు. దేవుని రాకడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ పరిపూర్ణ పరిశుద్ధులందరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడిన తర్వాత మిఖాయేలుకి సాతానుకి, మిఖాయేలు అనుచరులకి సాతాను అనుచరులకి యుద్ధము జరుగుతుంది. సాతాను ఆ యుద్ధము చేస్తాడు, కానీ ఆ యుద్ధంలో గెలవలేక పడిపోతాడు. ఆ ఆది సర్పమైన మహాఘట సర్పమైన సాతాను ఓడిపోయి భూమి మీద పడవేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనాలని ఇనపదండముతో ఏలనైన ఆ శిశువు, అంటే సంఘములోని బిడ్డలు సమస్త జనాలని ఏలతారు, అంటే సమస్త ప్రజలని ఏలబోతారు. ఎప్పుడంటే 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాకడ 2 సార్లు వస్తుంది. మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడ అంటే ఆ మొదటి రాకడ కాదు, జరిగిపోయిన రాకడ కాదు. ఇప్పుడు జరగబోయే రాకడలోనే 2 ఉంటాయి. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధాన సమయంలో ఈ 12వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా జరుగుతుంది. ఈ సాతాను ఇప్పటికీ కూడా కాచుకొనే ఉన్నాడు. మొదటి పేతురులో ఉంటుంది మనకి. ఎంతది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది మనకి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా, అంటే ఎవరిని లోకములోనికి లాగుతామా, ఎవరిని దేవుళ్ళలోంచి పడగొడతామా, ఎవరిని ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి పడగొడతామా అనేసి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. అదే మనకి ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చెప్పేది ఆ స్త్రీ విషయంలో. అది ఏం చేస్తున్నాడు అక్కడ? ఎప్పుడెప్పుడు ఆ శిశువుని మింగుతామా అనేసి అక్కడ ఆ స్త్రీ ఎదుటనే ఉన్నాడు. అంటే ఆ స్త్రీ ఎదుటనే కాసుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘములో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలంట? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రముల కిరీటాన్ని ధరించుకోవాలి. అంటే క్రీస్తును ధరించుకొని, అనగా క్రీస్తులో ఉన్న గుణగణాలు, క్రీస్తునకున్న పరిశుద్ధతని ధరించుకొని చంద్రుని మీద నిలవడం, అంటే క్రీస్తు అనుగ్రహించిన కృప మీద నిలిచి ఆ కృపను ఆధారము చేసుకొని అపోస్తుల బోధ, అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథముని, ఆ గ్రంథములో ఉన్న మాటలను ఎడతెగక దాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఇది ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి యొక్క బాధ్యత. అయితే
ఎలాగ ఉన్నారు ప్రస్తుతములో ఉన్న బిడ్డలు, ఎలాగ ఉన్నారు దేవుని యొక్క విశ్వాసులు అంటే, యేసు ప్రభువే సర్ప సంతానమా అని పిలిచేంత విధంగా మారున్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీనిని బట్టి ఆ సర్పము ఎవరిని మృంగుతామా, ఎవరిని పడదోస్తామా అని కాసుకొని ఉన్నది. ఆ యొక్క విధానము, ఆ ప్రయత్నం అనేది ఏ విధంగానే రావచ్చు. ఆ ప్రయత్నము ఏ విధంగానే రావచ్చు. 7 రాజ్యములు, 7 సామ్రాజ్యములు, 10 మంది రాజులు కలిగి ఆ సాతాను ఆ శిశువుని మింగాలనేసి చూస్తూ ఉన్నాడు. ఈ తరుణములో దేవుని యొక్క సేవకులలో 3వ భాగాన్ని కూడా ఈడ్చి లోకంలోనికి వేస్తున్నాడు. అంటే వారిని కూడా ఆత్మ సంబంధములో నుంచి వైదొలగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సాతాను ఇంత పవర్ఫుల్గా ఏ విధంగానే రావచ్చు. అది కుటుంబంలో నుంచే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ నుంచైనా కావచ్చు. అది ఏ విధంగా అయినా కానీ దేవుని నుంచి తొలగతీయాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని నుంచి బయటికి తీసేయాలి. ఆత్మ సంబంధమైన జీవితం నుంచి పడగొట్టాలని, అది ఏ విధంగా కానీ, కుటుంబంలో మనిషి కావచ్చు, బంధువులలో మనిషి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మనుషులు కావచ్చు, ఎట్లయినా కానీ. అయితే మందిరములో కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు ఈ ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే కుటుంబంలో 1-2 మందిరానికి వచ్చి మిగతా వారు ఇంట్లో ఉంటే వారి నుంచి సాతాను మనల్ని పడగొట్టొచ్చు కూడా. వారి నుంచి సాతాను మనల్ని పడగొట్టొచ్చు కూడా. ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అయితే ఆయన నిజాన్ని తెలుసుకొని నమ్ముకున్నాడు, కానీ అతని భార్య నమ్మలేదు. ఆమె ఎంత కఠినంగా ఉండిందంటే ఆయన్ని లోపలికి రానియకుండా, ఆదివారం అయితే ఆయన మందిరానికి వెళ్ళి వచ్చారంటే బయటనే బావి ఉంటుంది, అక్కడ ఆయన స్నానము చేసి ఇంట్లోకి రావాలి. అంత కఠినంగా సమస్య ఉన్నది. అంటే సాతాను ఆ విధముగా ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. కుటుంబంలో ఒక వ్యక్తి నుంచి కూడా ఆత్మ సంబంధమైన జీవితం నుంచి పడిపోవచ్చు. అంటే కొంతమంది ఎలాగ ఉంటారంటే, ఇంత జీవితము అంటే ఇంత హీనమైన జీవితం అవసరమా, దేవుని వదిలేసుకుంటే ఇంట్లో మనకి గౌరవం ఉంటుంది కదా అని తొలగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఆ విధముగానైనా దేవుడి నుంచి తొలగదీయాలని సాతాను ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యముగా కుటుంబం అంతా కలిసి మందిరానికి రావాలి. కుటుంబాన్ని మార్చుకునే యొక్క విధానం మనలో ఉండాలి. ఇంకొక వ్యక్తి సాక్ష్యం మనం చూసుకుంటే, మాంత్రికుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు. దానిని బట్టి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అతనికి గౌరవం ఇచ్చేవారు కాదు. నానా మాటలు అంటూ ఉండేవారు ఇంట్లో వారు అతన్ని. అయితే అవేవి పట్టించుకోకుండా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక దినమున తన తల్లికి అనారోగ్యం వచ్చిందని బట్టి ఎక్కడ చూసినా బాగోకాక దేవుణ్ణి తలుచుకొని, దేవుణ్ణి ఎప్పుడైతే ఆమె నమ్మిందో వెంటనే ఆ మారు మనసు పొందింది. హల్లెలూయా. వెంటనే మారు మనసు పొందింది. ఆమె మారు మనసు పొందిన కొద్ది నెలల్లోగా తన తండ్రి కూడా మారు మనసు పొందాడు. కుటుంబం అంతా కూడా దేవుని నమ్మి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొదటిలో ప్రతి వ్యక్తికి శోధన వస్తుంది. సాతాను యొక్క ప్రయత్నము ప్రతి వ్యక్తి మీద ఉంటుంది కుటుంబంలో. కానీ వాటిని దాటుకుంటూ వారి రక్షణ నిమిత్తము ప్రార్థన చేయాలి. వారిని దాటుకుంటూ వారి యొక్క రక్షణ నిమిత్తము ప్రార్థన చేస్తూ
మన వంతు ప్రయత్నం మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆరాధిస్తే ఆ ఆశీర్వాదాలకి హద్దులుండవు. హల్లెలూయా, ఆ ఆశీర్వాదాలకి హద్దులుండవు. ఆ ఆశీర్వాదమే ఒక వేరే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రార్థనని అంగీకరించి ప్రతి వ్యక్తికి ఆశీర్వాదములు ఇచ్చి ఆ కుటుంబం అంతటిది కూడా మరలా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం వెళ్తుంది. అదే కుటుంబం అంతా మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, కుటుంబాన్ని మరలా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదంలో ఉండే హద్దులే వేరుగుంటాయి. దానికి హద్దులు లేని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించాలి. ఆ ఆరాధనలో కూడా క్రీస్తుని ధరించుకొని కృప మీద నిలబడి ఉండాలి. అలాగుననే అపోస్తలుల బోధ, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారము చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథములో నిలకడగా ఉండి దీనిని వదలక దీనిని పట్టుదల కలిగి దీన్ని మనలోకి ఆహ్వానించుకోవడం, అంటే ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారం మనం జీవించడం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడలో దేవుని కృపను బట్టి మొదటి రాకడలోనే ఎత్తబడతాము. హల్లెలూయా. ఇప్పుడు ఆ 20వ వచనంలోకి ఒకసారి రండి, చదువుకున్నదాన్ని మరలా చదువుకుందాం. 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గల వారు ధన్యులను పరిశుద్ధులను ఇందురు, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. హల్లెలూయా. ఈ మొదటి పునరుద్ధానములో ఎవరెవరైతే విడవబడతారో వారికి రెండవ మరణం ఉంటుంది, అనగా శ్రమలు మొదలవుతాయి. ఎవరెవరైతే విడవబడతారో వారికి శ్రమలు మొదలవుతాయి. అది ఎవరైనా కావచ్చు. ఒకవేళ కుటుంబములో ఒక వ్యక్తే నమ్ముకొని ఉన్నాడు, లేదు ఒక వ్యక్తి తప్ప మిగతా అందరూ నమ్ముకున్నారంటే ఆ వ్యక్తి విడవబడతాడు, మిగతా వారు వెళ్తారు. ఆ వ్యక్తి మన వలన శ్రమలు పొందుతాడు. ఎందుకంటే మనము రక్షింపలేదు, మనము ఆ ప్రయత్నము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల నుంచి తప్పించుకోవాలి అంటే, ఆ శ్రమల నుంచి బయటపడాలి అంటే మనం మొదటగానే దేవుణ్ణి పట్టుకోవాలి. ఆ శ్రమలో కూడా మామూలు శ్రమలు కాదు అవి. ఆ టైంలో ఎలా ఉంటుందంటే మొత్తము సాతాను యొక్క అధికారములో ఉంటుంది. 7 సంవత్సరముల శ్రమల కాలమని ఉంటుంది. 3.5 సంవత్సరము ఒక టైపు శ్రమలు ఉంటాయి, ఇంకొక 3.5 సంవత్సరము భయంకరమైన శ్రమలు ఉంటాయి. వాటి గురించి ప్రకటన గ్రంథములో ఉంది. ఆ శ్రమలు తట్టుకోలేని శ్రమలు. ఆ శ్రమలకి చనిపోదామన్నా చావు రాదు, చనిపోదామన్నా చావు రాదు. ఆ 7 సంవత్సరములు ఖచ్చితంగా శ్రమ అనుభవించాల్సిందే. ఆ శ్రమల దినాలలో ఎవరు కూడా మరణించలేరు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు మరణించాలన్నా మరణం పొందరు. అటువంటి శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల తర్వాత మరలా ఒక రాకడ ఉంటుంది. ఆ రాకడలో ఎత్తబడిన వారు ఆ 3వ మరణాన్ని దాటుకుంటారు. ఆ రాకడలో విడవబడిన వారు తర్వాత 1000 సంవత్సరములు యేసుప్రభు యొక్క పాలన ఉంటుంది. యేసుప్రభు యొక్క పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలనలో మొదటిసారిగా ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడి దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటారో వారు యేసుప్రభుతో కూడా ఆ 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు. దాని తర్వాత ఇంకొక రాకడ ఉంటుంది. ఆ రాకడలు రక్షింపబడితే పడినట్టు, లేకపోతే అక్కడి నుంచి ఉన్న వారందరికీ కూడా తీర్పు తీర్చబడి నిత్య నరకానికి వెళ్తారు. హల్లెలూయా. ఇది టోటల్గా జరగబోయేవి ఇవన్నీ.
మొదటి రాకడలో అందరిని ఎత్తబడడానికి ముందు ప్రయాసపడాలి. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవుల మీద చాలా శ్రమలు ఉన్నాయి, చాలా హింసలు ఉన్నాయి. దాని తర్వాత అంటే ఇంకా మనము ఆ శ్రమలు పడలేము. కాబట్టి ముందుగానే దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొదటి రాకడలోనే మనందరం కూడా ఎత్తబడడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. హల్లెలూయా. ప్రభువును శోధించక, ప్రభువుని నిర్లక్ష్యము చేయక ఉండాలి. అలాగా ఉన్నవారు చాలామంది కూడా సర్పం వలన నశించారు. మనం అక్కడ చూసుకున్నాం. దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగముని ఈడ్చి భూమి మీద పడేసింది. అంటే దేవుని పట్ల నిర్లక్ష్యాన్ని బట్టి, దేవుణ్ణి బహుగా శోధించిన దాన్ని బట్టి సర్పం వలన వారు నశించిపోయారు. అంటే వారి ఆత్మ నశించిపోయింది. దేవుణ్ణి ఎక్కువగా శోధించొద్దని చెబుతున్నారు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే ఆ సర్పము హవ్వను ఏ విధంగా మోసపరిచిందో అలాగా మీరు కూడా మోసపోతారేమో, మీరు తొలగిపోతారేమో అనేసి అపోస్తలుడైన పౌలు భయపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మన మనసులను ఎప్పుడు కూడా తిప్పుకొనకూడదు. అక్కడ చెప్పున్నాడు, ఆది సర్పమైన మహాగడ సర్పమైన అపవాది సాతాను. మొదట్లో ఆ సర్పమే, ఆ సాతానే హవ్వని మోసం చేసింది. ఇప్పటి వరకు దేవుని ప్రజలలో చాలామందిని అదే సర్పము, అదే సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మోసములో అలాగ మనము కూడా మోసపోకుండా దేవుని యొక్క సరళతలో మనము ఉండాలి. అలాగే మన మనస్సులని ఆయన వైపు త్రిప్పుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలాగ ఉండాలంటే ఆ స్త్రీ గురించి చెప్తున్నాడు. సంఘంలోనే ప్రతి బిడ్డ క్రీస్తుని ధరించుకోవాలి, కృప మీద నిలబడాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారము చేసుకొని ఈ బైబిల్ గ్రంథం ఎలాగైతే చెప్పిందో అలాగ జీవించాలి. హల్లెలూయా. ఎవరైతే జీవించారో వారందరినీ కూడా గడ సర్పం మింగుతుంది. అంటే సాతాను వారందరినీ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి పడగొట్టి దానికి దాసులుగా చేసుకుంటుంది. హల్లెలూయా. దానికి దాసులుగా చేసుకుంటుంది. తన ఊబిలో చిక్కు పెట్టేస్తుంది. ఆ పాపములో, ఆ లోకములో చిక్కు పెట్టేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరలా దాస్యమును కాడి కిందకి చిక్కు కొనుకుడి, మరలా ఆ లోకంలోనికి వెళ్ళొద్దు. ఒకసారి దేవుడు ఆ లోకములో నుంచి, ఆ దాస్యములో నుంచి తీసివేసి మన స్వతంత్రులుగా చేసి సంఘమును నిలబెట్టాడు. మీరు మరలా ఆ లోపలికి వెళ్ళొద్దు అని చెబుతున్నాడు. కనుక ఈ సంఘములను కూడా ఎలాంటి సంఘాలంటే అలాంటి సంఘాల జోలికి సాతాను వెళ్ళాడు. ఎందుకంటే ఆల్రెడీ సంఘాలని కొన్నిటిని పడగొట్టేస్తున్నాడు. సేవకుడు బాగుంటే సంఘం బాగుంటుంది. సేవకుడినే సాతాను కూలదోసేసిందంటే ఇంకేం చేయదు. ఏ సంఘం అయితే క్రీస్తుని ధరించుకొని కృప మీద నిలబడి ఉంటుందో, ఏ సంఘం అయితే వాగ్దానము ద్వారా
నిర్మితమై ఉంటుందో ఆ సంఘం మీద సాతాను టార్గెట్ చేసి ఉంటాడు. ఆ సంఘములోని బిడ్డలని లాక్కోవడానికి చూస్తూ ఉంటాడు. కనుక వాగ్దానం చేత కట్టబడినది ఈ మందిరం కనుక ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో, ఎటువంటి మనస్సు కలిగి జీవించాడో, ఎటువంటి విధేయత కలిగి ఉన్నాడో అటువంటి గుణగణాలు, అటువంటి స్వభావం మనం కలిగి ఉండి ఆయన కృపలో మనం నిలుచుండి ఆయన అనుగ్రహించిన ఈ యొక్క గ్రంథముని అనుసరించి మనము నడుచుకోవాలి. ఈ గ్రంథముని అనుసరించి మనము నడుచుకోవాలి. అప్పుడు ఏ సాతాను యొక్క కుయుక్తి కానీ ఏ విధముగా వచ్చినా 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్నది అంటే ఏ విధముగా అయినా కానీ ఏ మార్గములైనా కానీ విశ్వాసిని పడగొట్టాలనేసి సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే క్రీస్తుని ధరించుకొని కృప మీద నిలిచి గ్రంథాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు ఏ విధంగా వారికి శ్రమలు వచ్చినా దేవుని రాజ్యంలోనికి వారు కొనిపోబడతారు. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యములో మొదటి పునరుద్ధానంలో మనమందరము కూడా ఎత్తబడాలి అంటే మనము దేవుని ఇక్కడ చెప్పిన విధంగా మనము ఉండాలి. అంటే యేసు ప్రభుని మనము ధరించుకోవాలి. అలాగనే ఆయనలో మనం అంటుకట్టబడి ఉన్నప్పుడు మొదటి పునరుద్ధానములోనే మొదటి రాకడలోనే మనం అందరం కూడా ఎత్తబడి పరలోక రాజ్యములో మనము స్థానాన్ని సంపాదించుకుంటాం. హల్లెలూయా. కనుక ప్రతి విశ్వాసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాన్ని ఏమిటంటే క్రీస్తుని ధరించుకోవాలి, కృప మీద నిలబడాలి, దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలాగనే కుటుంబం అంతా కూడా మందిరానికి రావడానికి మబ్బు చూపాలి. అంటే కుటుంబం అంతా దేవుని ఆరాధించాలి. ఇది ముఖ్యమైన పాయింట్. ఇది గుర్తుపెట్టుకొని వీటి ప్రకారం మనం నడిచి దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. ఇక వాక్యం మనకు జీవితంలో నిరంతరంగా ఫలించును గాక. అందరం మోకరించినట్లయితే దేవునికి మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జయమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రం ప్రభు. ఇంతవరకు మమ్మల్ని ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. జ్ఞాపకం చేసుకోండి, విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక వాక్యాన్ని వారి యొక్క హృదయాలు నొచ్చుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇక వాక్యము వారి యొక్క కండరాలలో, ఎముకలలో, మూడుగల సైతం దూసుకుని వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మలినాన్ని కూడా మీరు తీసివేయండి నాయన. కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చేటకు వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి, రోషాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎన్నో అద్భుతాలు మీరు జరిగించారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఊహించలేని మహత్ కార్యములు మీరు జరిగించారు. వాటన్నిటినీ తలపోసుకొని జ్ఞాపకము చేసుకొని కుటుంబముతో కలిసి మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం దయచేయండి. అలాగే నేను సంఘంలో ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని ధరించుకొని మీరు అనుగ్రహిస్తున్న కృప మీద నిలబడి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవటకు సహాయం చేయండి. మీ కృపలో, మీ చిత్తములో ఈ యొక్క సంఘాన్ని మీ యొక్క రాకడలో ఎత్తుకోమని ప్రార్థిస్తూ, ఏ బిడ్డ కూడా సాతాను ద్వారా మింగివేయబడకూడదు ప్రభువా. ఏ విశ్వాసి కూడా సాతాను ఊబిలో చిక్కుకొనకూడదు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ విజయవంతమైన జీవితాన్ని అనుగ్రహించండి, పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఆ పరిశుద్ధిలో కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇక వాక్యాన్ని వినే ప్రతి బిడ్డ కూడా ఇక వాక్యాన్ని వారికి హృదయాల్లో భద్రపరుచుకొని ఇక వాక్యానుసారముగా జీవించుటకు సహాయం చేయండి. అలాగే నేను ఇక వాక్యం ద్వారా వారికి ఆత్మీయ జీవితాల్ని క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు ఈ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచేందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ
ముందున్న సమయంతో కృపాసాల చిత్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభుపేట మీ అందరికీ నామములు.